కలియుగ వైకుంఠుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చినందుకు నన్ను క్షమించండి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ఇవాళ రాజీనామా చేయాల్సిన అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుచేతనంటే ఇప్పుడు ఆయనకు వయసు అయిపోయిందండి. ఇప్పుడు నిజంగా భగవంతుడు ఏమన్నా మామూలుగా ఊరుకుంటారండి? శిక్షించరా? నిజంగా ఈ జన్మలోనే ఈయన చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తారు. 100కి 100% చెప్తా ఉన్నా. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారండి? ఆయన దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన వస్త్రాలు మార్చేసి మరీ వెళ్ళి కడిగేసిన కార్యక్రమం చేశారు. మరి ఇవాళ ఏం చేస్తారు? ఇవాళ నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ముగ్గురు కూడా రేపు ఉదయమే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ హిందూ లోకానికి భక్తులకి అందరికీ కూడా నేలపైన ముక్కుని రాసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి బేషరతుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు క్షమాపణ చెప్పాలనండి.